బట్ ఈ అమెజాన్ వీళ్ళతో ఉన్న ఇదేంటంటే వాళ్ళ ఏ సినిమా అయినా సరే ఏ ప్రోడక్ట్ అయినా కూడా వాటి అనలిటిక్స్ బయటికి చెప్పరు, మిమ్మల్ని కూడా చెప్పనివ్వరు, మీకు చెప్తారు వాళ్ళు. ఇప్పుడు దూత ఎన్ని మినిట్స్ చూశారు, ఎక్కడ చూశారు, మొత్తం మీ దగ్గర టోటల్ ఉంటుంది. ఇది ఎర్లీ స్టేజ్, తర్వాత ఒక పాయింట్ తర్వాత చెప్తారు. ఇప్పుడు మనకి 3-4-5 days అయినాయి కదా రిలీజ్ అయ్యి, ఒకసారి వాళ్ళు అనలైజ్ చేసిన తర్వాత విత్ ప్రొడ్యూసర్ టు అన్ ఎక్స్టెంట్ మీకు చెప్తారు. బట్ మిమ్మల్ని మీకు బయటకు కూడా చెప్పరు కదా, కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. దానివల్ల సక్సెస్ రేట్ని ఎలా డిసైడ్ చేస్తాము? అది అన్ని ఓటీటీస్ ప్యాటర్న్ అదే. ఇంకా వాళ్ళు మీడియాతో షేర్ చేసిన నంబర్సే మనకు తెలుస్తుంది. దానివల్ల ఏం చెప్తున్నారంటే నెంబర్ 1 ఆన్ ఓటీటీ, అదే ఇన్ని మినిట్స్, ఇన్ని సెకండ్స్ అని ఎవరికి వాళ్ళు ప్రొడ్యూసర్లు చెప్పుకోవడమే అవుతుంది. అదే అంతే. సరే, ఇప్పుడు ఓటీటీలో 2-3 రకాల ప్యాటర్న్లు ఉన్నాయి. అందులో ఒకటి పెర్ వ్యూ, పెర్ మినిట్, పెర్ వ్యూ, రెవెన్యూ షేర్ అనుకోండి. రెవెన్యూ షేర్ అదేమైనా వైబులేనా అసలు? టు సమ్ ఎక్స్టెంట్ వయబుల్. ఇప్పుడు మనం నేను ఇప్పుడు చెప్పినట్లు మేబీ వెన్ దెర్ ఇస్ నో డిమాండ్ ఫర్ 300-400 ఫిల్మ్స్ ఒకరు ప్రొడ్యూస్ చేసేసిన తర్వాత ఏదో కొంత రికవర్ అవ్వడానికి ఒక అవకాశం అనుకోవాలంతే. బట్ మీరు అన్నట్లు పూర్తిగా రికవరీ కష్టం. ఎంత బడ్జెట్లో తీస్తే ఆ పేపర్ వ్యూకి ఇచ్చి మనం సర్వే అవ్వచ్చు అంటారు? పేపర్ వ్యూ ఈవెన్ అ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేబీ 1 crore ఇట్ కెన్ గివ్. మన ఆడియన్స్ చూడకపోతే ఆ 1 crore కూడా రాదు. సో ఇట్ ఇస్ అక్కడ ఆడియన్స్ చూడడం కోసం మళ్ళీ అక్కడ యాడ్ బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ పెట్టుకుని మళ్ళీ పబ్లిసిటీ చేసుకోవాల్సి వస్తుంది. ఓటీటీ వాళ్ళే కొంచెం పొజిషనింగ్ ఇస్తారు. వాళ్ళు మనం ఆన్ చేయగానే ఫ్రంట్లో కనిపించినట్లు పెడతారు. బట్ మీరు అన్నట్లు అది కాక ఇఫ్ ద ప్రొడ్యూసర్ వాంట్స్ టు ఫర్దర్ పుష్ దట్ అగైన్ అండ్ పుష్ చేస్తే కానీ అక్కడ రెవెన్యూ రాదు కదా. అయితే అది పెద్ద వైబుల్ కాదు, పార్షియలీ వైబుల్. మన వితౌట్ నో ఆప్షన్ కైనా బెటర్ ఆప్షన్. బట్ రాను వాళ్ళు అదే దానికి వెళ్ళిపోయారు అనుకోండి. 50% ఆఫ్ ఫిల్మ్స్ మన దగ్గర మినిమం ఒక 5-6 కోర్సులు తయారవుతాయి. 10 కోర్స్ 20, 50, 100s అవుతాయి. సో ఈ అబోవ్ 100 వాటి ప్రాబ్లం లేదు, అబోవ్ 50 కూడా ప్రాబ్లం లేదు. బట్ ఈ 10 కోర్స్ 5-10 crores రేషియో ఫిల్మ్స్కి వాళ్ళు రెవెన్యూ షేరింగ్ అని కూర్చొని అనుకోండి, అప్పుడు ట్రబుల్ అయిపోతుంది కదా. ఐ థింక్ రాను ప్రొడ్యూసర్స్ కూడా ఒక్క లెవెల్ ఆఫ్ ప్రీ సెల్లింగ్ చేసే దిగుతారు అనిపిస్తుంది నాకు. ఒక ఐడియా లాక్ అయిన తర్వాత, ఒక కాస్టింగ్తో లాక్ అయిన తర్వాత, 1-2 ఓటీటీస్తో మాట్లాడి నేను ఇది చేస్తే మీరు తీసుకుంటారా, మేబీ ఇట్ నే నాట్ గివ్ అ గ్యారంటీ, బట్ ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళతో ఒక అండర్స్టాండింగ్ వచ్చి స్టార్ట్ చేస్తేనే సేఫ్. అంటే రీసెంట్ టైంలో వినిపిస్తుంది ఓటీటీలు కార్పొరేట్ సంస్థలు వన్స్ వాళ్ళు కమిట్ అయితే దాని మీదే ఉంటారు. అబ్సల్యూట్లీ. వాళ్ళు ఆఫ్కోర్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, లీగల్ టర్మ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ వాళ్ళు కూడా అగ్రిమెంట్స్ క్యాన్సిలేషన్ దానికి వస్తున్నారు అని అనిపిస్తుంది. ఎంతవరకు నిజం? ఐ డోంట్ థింక్ సో. ఒకసారి వాళ్ళు అగ్రిమెంట్ సైన్ ఏదో ఒక పర్టికులర్ రీజన్ చూపించి, అది ఏదైనా ఒక వన్-ఆఫ్ కేసు ఉండొచ్చు, బట్ నార్మల్లీ అలా ఉండదు. లేకుంటే ఈ పార్టీకి వీ వుడ్ హావ్ హర్డ్ ఆఫ్ మెనీ కేసెస్ లైక్ దట్. ఏదైనా వన్-ఆఫ్ కేసు ఉండొచ్చు. వాళ్ళు అనుకోకుండా కమిట్ అవుతారు ఒక సర్టన్ ప్రైస్కి, తర్వాత వాళ్ళకి అది కొంచెం ఓవర్ అనిపించవచ్చు. సో వాళ్ళ దగ్గర ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏదో ఒక చిన్న క్రైటీరియా మిస్ మ్యాచ్ అయినా స్ట్రైక్ అవుట్ అయ్యచ్చు కదా. యూజువలీ వాళ్ళు ఒక మెయిల్లో కానీ ఫార్మలీ కమిట్ అయితే అండ్ మీరు అన్నట్లు క్లాజెస్ అన్నీ మనం అడ్హియర్ చేయగలిగితే దెన్ ఐ థింక్ దే స్టాండ్ బై ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వీ హ్యావ్ ఈవెన్ సీన్ హిందీ డబ్బింగ్లో 4 fights కనీసం ఉండాలని చెప్పి 4 లేదు 3 ఉంటే ద బయర్స్ హ్యావ్ కమ్ బ్యాక్ అండ్ సెడ్ మీరు ఏదో కొంచెం తగ్గించాలని. సో క్లాజెస్ డెఫినెట్లీ దే విల్ ట్రై టు హోల్డ్ ఆన్ టు, బికాజ్ వాళ్ళ క్లాజెస్ బట్టే ఒక ప్రైజ్ ఇస్తున్నారు మీకు. బట్ యూజువలీ వాళ్ళు కమిట్ చేస్తే ఫిల్మ్ రిలీజ్ అయ్యి రిజల్ట్ ఏముండినా ఆ కమిట్మెంట్ మీద ఉంటారు. బికాజ్ సమ్టైమ్స్ వాళ్ళ ప్రాసెసింగ్ టైం ఈజ్ మచ్ ఆఫ్టర్ ద రిలీజ్. సో మనకు ఆ టెన్షన్ లేదు వీళ్ళతో. మెనీ టైమ్స్ మన ఫ్రైడే రిలీజ్ రిజల్ట్ అంత ఎంకరేజింగ్గా లేకపోతే కూడా 2-3 weeks తర్వాత రావాల్సిన డబ్బులు రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్కి అంటే ఫిగర్ రివీల్ చేయక్కర్లేదు, కానీ విక్రమ్ కుమార్ కానీ చైతన్య కానీ అందులో మిగతా చేసిన పాపులర్ కాస్టింగ్ కానీ అట్ పార్ విత్ మెయిన్ స్ట్రీమ్ పే చేశారా, అలాగే ఇంకా ఎక్కువ పే చేశారు? అబ్సల్యూట్లీ అట్ పార్. అండ్ ఇప్పుడు వెన్ యూ లుక్ ఎట్ అ జర్నీ ఆఫ్ 3 years, ఈ రోజు రేట్స్ మేబీ హయ్యర్ వాళ్ళది, బట్ ఆ రోజు ఉన్న దానికి అట్ పార్. అదే అగ్రిమెంట్ అయిన రోజుకి అబ్సల్యూట్లీ. బట్ మెయిన్ స్ట్రీమ్ కన్నా ఎక్కువ రోజులు వర్క్ చేశారు వాళ్ళు.
అలా ప్రొపోర్షనెట్లీ చేసుకున్నాం. ప్రొపోర్షనెట్లీ ఇప్పుడు ఎక్కువ రోజులు అయితే ఒక ఫిల్మ్కి ఇన్ని ఇది వాళ్ళ రెమ్యూనరేషన్ అయితే ప్రొపోర్షనెట్లీ ఏదైనా ఎక్కువ ఇవ్వాలి. దీన్ని కూడా అలా బేస్ చేసి అలా చేసి ఎక్కువ చేశారు కదా. మీరే చెప్తున్నారు అమెరికా నుంచి అక్కడి నుంచి టెక్నీషియన్ తీసుకొచ్చామన్నారు. సో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు కదా. అదే అండ్ వాళ్ళని మ్యాచ్ చేసాం. అదే నేను అంటున్నాను, వాళ్ళు వేరే బాక్స్లో పెట్టిన వలన దానివల్ల మనం ప్రొడక్షన్ బడ్జెట్ ఎఫెక్ట్ అవుతుంది. అని ఎందుకు అడుగుతుందంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఎట్ పార్ విత్ మెయిన్ స్ట్రీమ్ రెమ్యునేషన్ మ్యాచ్ చేశారో సో మిగతా వాళ్ళు కూడా రావడానికి అదే డెఫినెట్లీ. బట్ వాట్ హ్యాపన్స్ ఇస్ కొంచెం ఓటీటీస్ మీరు ఆల్మోస్ట్ ఎట్ పార్ మీరు మ్యాచ్ చేయడానికి రెడీ, మీరు మరీ ప్రీమియం ఎక్కువ అడిగితే మీరు ఓటీటీకి వస్తున్నాం కదా అలాంటి పొజిషన్స్లో దే గో బ్యాక్. దే సింగ్ మరి అంత ప్రీమియం ఏమి ఇవ్వలేమంటారు.